ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లైలాని మాట్లాడుతున్నాను. కరోనా కట్టడి చేసే దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయం. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనమందరము కూడా ప్రాణాలతో బ్రతుకున్నాము అంటే పోలీసులు చేస్తున్న కృషి అండి. ఈ లాక్డౌన్ టైంలో మనమందరము సేఫ్గా ఇళ్లలో కూర్చుంటే వాళ్ళు ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని మనల్ని కాపాడటానికి బయటకు వచ్చి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వారందరి కోసం నా బాధ్యతగా వారికి కొన్ని యాక్యుప్రెషర్ పాయింట్ టిప్స్ని, తర్వాత ఈ యోగ ముద్రాస్ని తెలియచేయాలనుకుంటున్నాను. అందరికీ కూడా కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన యోగ ముద్రాస్ ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ చెప్తున్నానండి. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో లంగ్స్కి ప్రాబ్లం అవుతుందండి. ఆ లంగ్స్కి ప్రాబ్లం అయినప్పుడు మన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి అని కూడా వింటున్నాము. దానికి ఏం చేయాలో చెప్తున్నాను. ప్రెషర్ పాయింట్ అండి, సింపుల్. అరిచేతిలో ఇక్కడ ప్రెషర్ ఇవ్వాలన్నమాట. జస్ట్ అంటే రైట్ హ్యాండ్ అన్న ఉపయోగించండి, లెఫ్ట్ హ్యాండ్ అన్న ఉపయోగించండి. జస్ట్ ఇలాగా ఈ ప్రదేశంలో ప్రెస్ చేయాలి. ఈ హ్యాండ్కి కానీ ఆ హ్యాండ్కి కానీ, ఏ హ్యాండ్ అయినా సరే పర్వాలేదు. రైట్ హ్యాండ్ అన్న యూజ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ అన్న యూజ్ చేయండి. ఎవరికైతే బ్రీతింగ్ ప్రాబ్లం అనిపిస్తుందో ఇమ్మీడియట్గా మీరు ప్రెషర్ పాయింట్ని ఇలాగా చేసుకోవచ్చు. ఎంతసేపు చేసుకోవాలంటే 1 minute to 2 minutes అండి. కొంచెం సమయం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు. తర్వాత యోగ ముద్ర. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, జస్ట్ ఇలా పెట్టండి. నా రైట్ హ్యాండ్ తిప్పిన డైరెక్షన్లోకి మీరు తర్వాత ఉంచుకోవాలన్నమాట. ఇలాగా 10 minutes కనుక చేసినట్లయితే మీకు బ్రీత్ అన్నది కరెక్ట్గా అందుతుంది. అంతేకాకుండా ఎవరికైతే ఆస్మా ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని రెగ్యులర్గా చేసుకోవాలండి. ఈ ముద్రని శ్వాసకోశ ముద్ర అని అంటారు అనమాట. దీన్ని మళ్ళీ చూపిస్తున్నాను. జస్ట్ హ్యాండ్స్లో పెట్టి ఈ డైరెక్షన్లో ఎవరికైతే బ్రీతింగ్ ప్రాబ్లంగా అనిపిస్తుందో వారందరూ కూడా ఈ ముద్ర ఎంతసేపు చేసినా పర్వాలేదండి. తినకముందు తిన్న తర్వాత అన్నదేమీ లేదు. ఎనీ టైం ఎంతసేపు అన్నా చేయొచ్చు. ప్రెషర్ పాయింట్ మరొకసారి చెప్తున్నాను. ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పాయింట్లో కూడా మడికట్టు కింద క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మీరు తిప్పినట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ మీకు బాగా అందుతాయి. లంగ్స్కి కెపాసిటీ పెరుగుతుందన్నమాట. లంగ్స్ని యాక్టివేట్ చేయగలం. మనకి డాక్టర్స్ అవైలబిలిటీ లేదు. ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలి. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని తెలుసుంటేనే పక్క వాళ్ళని కాపాడుతాం. కాబట్టి ఈ యోగ ముద్ర టిప్స్ చెప్తున్నానండి. యాక్యుప్రెషర్ టిప్స్ కూడా చెప్తున్నాను. తర్వాత మెడిటేషన్ పరంగా అయితే నేను ప్రేమ స్వరూప ఆత్మను, నేను ప్రేమ స్వరూప ఆత్మను అని మీరు ఎన్నిసార్లు రోజులో అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. లంగ్స్ కెపాసిటీ అన్నది పెరుగుతుంది ఆటోమేటిక్గా. తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఏం లేదండి, సింపుల్గా హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, జస్ట్ దీన్ని నా రైట్ హ్యాండ్ ఉన్న డైరెక్షన్లో పెట్టండి. ఇది మాత్రం రాత్రి పడుకునే ముందు చేయకూడదు. పగలు ఎంతసేపు చేసినా పర్వాలేదు. కూర్చుని కానీ, నుంచుని కానీ, తిరుగుతూ కానీ, పడుకుని కానీ ఎనీ టైం చేయొచ్చండి ఈ ముద్ర. దీనివల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అన్నది పెరుగుతుంది. మెడిటేషన్ పరంగా చెప్పాలి అంటే నేను నిరోగి ఆత్మను, నేను నిరోగి ఆత్మను అన్న స్వమాన్లోకి వెళ్ళిపోవాలి. తర్వాత బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదు అని కూడా మనం వింటూ ఉంటాము. దానికి నేను ఏం చేయాలి? సింపుల్ టెక్నిక్ అండి. హ్యాండ్ ఇలా ఉంది కదా, ఇక్కడ ఈ భాగంలో రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ని ఈ ప్రదేశంలో ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది అందుతుంది. లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ని, ఏ హ్యాండ్ తోటైనా ఏ హ్యాండ్ అన్న ఉపయోగించవచ్చండి, కానీ ఈ ప్రదేశం అన్నమాట. ఓకే, ఇలా చేయడం వల్ల మీకు ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి పెరుగుతాయి. మెడిటేషన్ పరంగా ఏం చేయాలంటే నేను ఆనంద స్వరూప ఆత్మను, నేను ఆనంద స్వరూప ఆత్మను అన్న స్వమాన్ని తీసుకోవాలి. చాలామందికి బీపీ అన్నది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా అయితే మనం చూసే సంఘటనలు కానీ జరుగుతున్న దాన్ని బట్టి కూడా బీపీ పెంచుకుంటున్నారు. బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే చాలా సింపుల్ విధానము. జస్ట్ ఈ హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇలా పెట్టండి. నా రైట్ హ్యాండ్ డైరెక్షన్లో మీరు తిప్పాలండి.
ఇలాగ కంఫర్టబుల్గా కూర్చుని చేయొచ్చు, పడుకుని చేయొచ్చు, నిలబడి కూడా చేయొచ్చు. 10 మినిట్స్ చేస్తే కనుక మీకు బీపీ అన్నది నార్మల్గా వచ్చేస్తుంది. అలానే ఇంగ్లీష్ మందులు ఆపకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనికి స్వమానం ఏంటి అంటే, నేను ప్రేమ స్వరూప ఆత్మను, నేను ప్రేమ స్వరూప ఆత్మను. చాలామంది డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి కూడా చెప్తున్నానండి. సింపుల్, లేడీ ఉంటుంది కదా, జస్ట్ అలా పెట్టి నా రైట్ హ్యాండ్ ఉన్న డైరెక్షన్లో తిప్పాలి. మెడిటేషన్ పరంగా ఏంటి అంటే, నేను సుఖ స్వరూప ఆత్మను, నేను సుఖ స్వరూప ఆత్మను. ట్రాఫిక్ పోలీసులు ఏంటి చాలా ఎక్కువ నిలబడి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే సయాటికా, తర్వాత కాళ్ళు కూడా లాగుతూ ఉంటాయి. వారందరికీ మరి ఏం చేయాలి? ఎవరికైతే సయాటికా ప్రాబ్లం ఉందో, కాళ్ళు లాగుతున్నాయో, నరాల వీక్నెస్ కనపడుతుందో వాళ్ళందరి ముద్ర వేయాలండి. నా రైట్ హ్యాండ్ తిప్పిన డైరెక్షన్లో తిప్పి రోజు 10 నిమిషాల నుంచి అరగంట వరకు ఉంచాలి. అంటే కంటిన్యూగా మీరు చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 5 మినిట్స్, 10 మినిట్స్ అలాగ మనం కౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఏం ప్రాబ్లం లేదు. నిలబడి కూడా ఈ ముద్ర చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ నిలబడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ముద్ర ఉపయోగపడుతుంది. మెడిటేషన్ పరంగా అనుకోవాల్సింది, నేను శక్తి స్వరూప ఆత్మను, నేను శక్తి స్వరూప ఆత్మను. తర్వాత యాక్యుప్రెషర్ పాయింట్ కూడా చెప్తానండి. జస్ట్ మీ దగ్గర ఉన్న పెన్ తీసుకోండి, ఈ 2 లెగ్స్ కింద వస్తాయి అన్నమాట. జస్ట్ ఈ పాయింటర్ ఉంటుంది కదా, పాయింటర్ తోటి మీరు ఇలాగ ప్రెస్ చేసుకోండి. లైట్గా ప్రెస్ చేయండి. తర్వాత ఇటు సైడ్ ప్రెస్ చేయండి. ఒక్క చోట మీకు కొంచెం పెయిన్ కనపడుతుంది. ఎక్కడైతే మీకు పెయిన్ కనపడుతుందో హోల్డ్ చేసి 30 సెకండ్స్ హోల్డ్ చేయండి, మళ్ళీ 30 సెకండ్స్ ప్రెస్ చేయండి, మళ్ళీ 30 సెకండ్స్ హోల్డ్ చేయండి, మళ్ళీ 30 సెకండ్స్ ప్రెస్ చేయండి. ఇలాగ మీరు చేసుకోవడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి. బ్లడ్ సర్క్యులేషన్ అవడం వల్ల మీకు కాళ్ళ నొప్పులు అన్నవి తగ్గిపోతాయి. లేదు అంటే మీ హ్యాండ్ తోటన్నా జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోండి. ఎవరికైతే కాళ్ళ నొప్పులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా, సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రెస్ చేసుకోవాల్సి వస్తుందండి. ఈ 2 ఫింగర్స్ మీరు ఇక్కడ కింద ప్రెస్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి అండి, నడు నొప్పి కూడా వస్తూ ఉంటుంది కదా, మరి వాళ్ళ పని ఏంటి? షోల్డర్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, మరి దానికి ఏంటి అంటే థమ్స్అప్ ముద్ర ఉంటుంది కదా, జస్ట్ ఇలాగా మీరు మీ కాళ్ళ మీద పెట్టుకుని కూర్చోవాలండి. షోల్డర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఈ డైరెక్షన్లో పెట్టాలి. కొంచెం ఇక్కడి నుంచి కొంచెం కింద వరకు ఉన్నవాళ్ళు ఈ డైరెక్షను, దానికి మీద కొంచెం కింద ఉన్నవాళ్ళు ఈ డైరెక్షన్ అండి. ఓకే, తర్వాత సయాటికా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ డైరెక్షన్లో పెట్టాలి. ఈ విధంగా రోజు మీరు ఉదయం లేచిన వెంటనే కానీ మీకు సమయం ఉన్నప్పుడు కానీ చేసుకున్నట్లయితే బ్యాక్ పెయిన్ అన్నది కంట్రోల్ అవుతుందండి. స్వమానం ఏంటి అంటే, నేను శక్తి స్వరూప ఆత్మను, నేను శక్తి స్వరూప ఆత్మను, నేను శక్తి స్వరూప ఆత్మను. తర్వాత ఏం చేయాలండి, ఈ 2 ఫింగర్స్కి మీరు ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఐదర్ రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ ప్రెస్ చేసినా కూడా మీకు కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది అయిపోతుంది అనమాట. ఈ 2 హ్యాండ్స్. ఎవరికైతే షోల్డర్ పెయిన్ ఉందో, అంటే హ్యాండ్స్లో పెయిన్ వచ్చేస్తుంది అంటారో వాళ్ళు ఈ 2 ఫింగర్స్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ ఫింగరు. కిడ్నీ సమస్యలు ఎవరికైతే ఉన్నాయంటే, నీరసం వచ్చేస్తుంది అంటే తిరిగి ఉన్నాము, అలసిపోయి ఉన్నాము, నీరసంగా ఉంది అనుకున్నాడు, కోపం ఎక్కువ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, కిడ్నీ డీయాక్టివేట్ అయినట్టు ఉంటుందండి. ఈ ప్రాంతంలో ఈ 2 హ్యాండ్స్ పట్టుకొని ఇలాగా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోండి. మీకు రియల్గా ఏమైనా డిఫెక్ట్ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉన్నా కూడా మీరు చేయాలి. జస్ట్ 30 సెకండ్స్ టు 1 మినిట్ చేసి వదిలేయండి. తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ చేసుకోండి. ఆటోమేటిక్గా మీ కిడ్నీ అన్నది యాక్టివేట్ అయిపోతుంది. చాలామందికి అసిడిటీ సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. అంటే సమయానికి తినకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి, టెన్షన్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. మరి ఆ సమయంలో ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ప్రెస్ చేసుకుంటూ ఉండండి.
ఈ ప్రాంతంలో. అంతేకాకుండా ఈ యొక్క యోగ ముద్ర చేయండి. నేను సుఖ స్వరూప ఆత్మను. నేను సుఖ స్వరూప ఆత్మను. నేను సుఖ స్వరూప ఆత్మను. ఈ యొక్క స్వమాన్ స్థితి అంటే విల్ పవర్ తోటి మన అవయవాలని నడిపించడం అండి. డాక్టర్స్ అవైలబిలిటీ సరిగ్గా లేదు, మనం కూడా వెళ్ళలేకపోతున్నాము, ఎవరిని టచ్ చేయాలన్నా భయం వేస్తుంది కాబట్టి మనల్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని సంరక్షించగలిగేది ఒక భగవంతుడు మాత్రమే, పరమాత్మ మాత్రమే. కాబట్టి పరమాత్మ చెయ్యి అందరూ పట్టుకోవాలి. నేను నా బాబా, నేను నా బాబా, నేను నా బాబా అని అనుకుంటూ తండ్రి ఛత్రఛాయలోకి వచ్చేయాలండి. తండ్రి జతలో నేనున్నాను, నా జతలో తండ్రి ఉన్నారు అని అనుకుంటూ పోలీసులందరూ కూడా శివశక్తి పాండవ సేనగా మిగతా వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీ అందరి సర్వీస్ కోసం నేను ఎప్పుడూ అవైలబిలిటీలో ఉంటానండి, 24 hours. మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఆరోగ్యపరంగా ఏమైనా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. నా నెంబర్ 7995937939. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, 7995937939. నేను మార్నింగ్ టైం BHL అవైలబిలిటీలో ఉంటాను. ఎవరికైనా నన్ను కలవాలి అనుకున్నా కూడా BHL రావచ్చు. ఈవినింగ్ టైంలో నేను చింతల్లో ఉంటానండి, చింతల్ క్లినిక్లో కలవచ్చు. ఎనీ టైం 24 hours మీకు ఎలాంటి సమస్య అయినా సరే, దానికి ఏం చేయాలో అర్థం కాకపోతే మాత్రం యాక్యుప్రెషర్ పాయింట్ గురించి కానీ, యోగ ముద్ర గురించి కానీ, మెడిటేషన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నట్లయితే నాకు వాట్సాప్ మెసేజ్ తప్పకుండా చేయండి. నేను దానికి ఇమీడియట్గా మీకు ఏ రెమెడీ చేయాలన్నది నేను చెప్తాను. ఆయుర్వేదిక్లో కూడా మనకి మంచి రెమెడీస్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ప్రాబ్లం వస్తేనే కాదండి, మీ ఎదుర్కొంటే ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా ఆ సమయంలో ఏం చేయాలి అని ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ అయితే నేను వెంటనే లిఫ్ట్ చేయకపోవచ్చు. వాట్సాప్ మెసేజ్ మాత్రం పెట్టండి, ఎందుకంటే ఎక్కువ నేను మెడిటేషన్లో ఉంటాను. తప్పకుండా మీ అందరికీ కూడా నా వంతు నేను హెల్ప్ చేస్తూ ఉంటానండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే నాకు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. లేదంటే వాట్సాప్ మెసేజ్ పెడితే దానికి రిలేటెడ్ వీడియో కూడా రిలీజ్ చేసి మీ అందరి కోసం అందిస్తాను. మీ సర్వీస్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది డాక్టర్ రాధిక లేళ్ళ, మీ శ్రేయోభిలాషి. ఓం శాంతి. ఇక్కడ మీకు చాంటింగ్స్ కూడా ఇస్తున్నానండి, దాని పరంగా కూడా మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. రాజయోగ మెడిటేషన్ గురించి మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నట్లయితే మీకు నియర్ బై ఉన్న బ్రహ్మకుమారి సెంటర్స్ని వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు ఆన్లైన్ కోర్స్ అన్నది ఇస్తున్నారు. నేను కూడా మీకు కావాలి అనుకుంటే కనుక ఒకసారి జూమ్లో మీకు అందరికీ కూడా యోగముద్రాస్ ట్రైనింగ్ మళ్ళీ ఇవ్వగలను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి పర్సనల్గా. నేను నా బాబా అన్న స్థితిలో మీరందరూ ఉంటూ శివశక్తి పాండవ సేనగా మమ్మల్ని అందరినీ కాపాడుతున్నారు. దానికి మరొకసారి ధన్యవాదాలండి. అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఎ లాట్.